IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున నంద్యాల పర్యటనలో ఆయన భద్రతకు సంబంధించి కొన్ని లోపాలైతే బయటపడడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యకు గురైనటువంటి వైసీపీ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు నంద్యాల జిల్లా అయితే వెళ్లడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు యువకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కారు పైకి ఎక్కి హల్చల్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి మేము కరచాలం చేస్తామంటూ కూడా వారు హడావిడి చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కొంత కంగారు అయితే పడడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత మీద వైసీపీ పార్టీ మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున ఇద్దరు యువకులు కారు పైకి ఎక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటూ కూడా గొడవ పెట్టుకోవడంతో వైసీపీ పార్టీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రత మీద మరింత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఈ సందర్భంగా వైసీపీ పార్టీ శ్రేణులు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని, తనకు భద్రత పెంచాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వరుసగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు ముప్పు మాటిల విధంగా యువకులు అగంతకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు మీదకి ఎక్కి హల్చల్ చేయడం పట్ల వైసీపీ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత పెంచాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి బొత్స సత్యనారాయణ ఈ రోజున కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 12వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తున్నారని, దీనికి సంబంధించి అందరూ కూడా సహకరించాలంటూ కూడా బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీ శ్రేణులకు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటన చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా పోటీ చేస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించినటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. బొత్స సత్యనారాయణ గెలిపించుకోవాలంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయడంతో ఇక వైసీపీ పార్టీ శ్రేణులు కూడా అప్రమత్తంగా వ్యవహరించడం జరిగింది. ఇంకా బలం లేకపోయినా కూడా కూటమి అభ్యర్థిని బరిలో నిలుతామంటూ ప్రకటన చేయడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోయినా కూడా పోటీలో ఉంటామంటూ కూటమి ప్రకటన చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ పార్టీ చెందినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డబ్బుతో రాజకీయం చేసి కూటమి గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూటమి కూడా అభ్యర్థిని ఖరారు చేసుకునేందుకు ఇప్పటికే పలు రకాలుగా సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొత్స సత్యనారాయణ ఈ నెల 12వ తారీఖున నామినేషన్ వేయబోతున్నారంటూ కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. తనకు భద్రత పెంచాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అయితే అంగీకరించడం జరిగింది. రాజంపేట నియోజకవర్గ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి తనకు భద్రత తగ్గించేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా తనకు భద్రత తగ్గిపోయిందంటూ ఎంపీ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ ఆయనకు భద్రతను అయితే పెంచడం జరిగింది. వై కేటగిరీ భద్రత అయితే కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4+4 సిఆర్పీఎఫ్ సిబ్బంది అయితే నిత్యం ఎంపీ మిథున్ రెడ్డికి అయితే రక్షణగా ఉండబోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది, భద్రతను పూర్తిగా తగ్గించేశారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా మిథున్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇటీవల మిథున్ రెడ్డి ఉన్నటువంటి ఇంటి మీద కొంతమంది కూటమికి చెందినటువంటి పార్టీ మద్దతుదారులు అయితే రాళ్లతో కర్రలతో దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం 4+4 సిబ్బందిని కేటాయిస్తూ కూడా భద్రతను అయితే కల్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారని, ఆ పార్టీ చెందినటువంటి కార్యకర్తల మీద దాడులు, హత్యలు చేస్తున్నారంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు అయితే చేస్తుంది. ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తూ కూడా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో బొడ్డ రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తలని మండలానికి ఇద్దరిని పీకండి, మీకు చేత కాకపోతే కనుక నేను మనుషులు పంపిస్తానంటూ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు అయితే ఈ వీడియోలో ఉండడం జరిగింది. ఈ వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేస్తూ కూడా మీ ఎమ్మెల్యేల చేత ఈ విధంగా మాట్లాడిస్తూ ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించారు.
ప్రశ్నించడం జరిగింది. నిన్నటి రోజున వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటన చేసి కూటమి చెందినటువంటి రాజకీయ ప్రత్యర్థి చేతుల్లో హత్యకు గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బొడ్డ రాజశేఖర రెడ్డి మాట్లాడినటువంటి మాటలను అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ముఖంగా చూపించడం జరిగింది. ఇక కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా హత్యను ప్రేరేపించే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాష్ట్రంలో ఫెయిల్ అయిందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి ప్రస్తుతం వైసీపీ తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ కూడా కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు, హత్యలను దాడులను ప్రేరేపిస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కొన్ని రోజుల క్రితం నారా లోకేష్తో కలిసి ఒక కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో అందరూ కూడా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలు చేరబోతూ ఉన్నారు, దానికి సంబంధించి నారా లోకేష్తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం గురించి అందరూ కూడా చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రచారాలన్నింటి గురించి అయితే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు స్పందించడం జరిగింది. తాను వైసీపీ పార్టీని విడిచి వెళ్తున్నటువంటి మాటలు అంతా కూడా అసత్య ప్రచారాలని, తాను తెలుగుదేశం పార్టీలో వెళ్ళట్లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారంటూ కూడా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఒక అధికారిక కార్యక్రమం కాకపోయినా కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేతో కలిసి ఎమ్మెల్సీగా తన యొక్క బాధ్యత నిర్వహించారు తప్ప ఏమాత్రం తెలుగుదేశం పార్టీలకు వెళ్ళట్లేదంటూ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎప్పుడైతే నారా లోకేష్తో కలిసి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారో అప్పటి నుంచి కూడా మురుగుడు ఫ్యామిలీ అంతా కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం అంతా కూడా ఖండిస్తూ ఆయన అసత్య ప్రచారాలంటూ స్పష్టం చేయడంతో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలుగుదేశం పార్టీలోకి చేరట్లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొకసారి హైదరాబాద్ పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి హైదరాబాద్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి విషయం మీద పూర్తి స్థాయిలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో ఈ సమావేశంలో ఖచ్చితంగా అధ్యక్షుడి పేరును ప్రకటన చేస్తారని, ఒక బీసీకి అవకాశం కల్పించే దిశగా నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అనేటువంటి విషయం గురించి కూడా పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక రాబోయేటువంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీని గురించే నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మళ్ళీ బలోపేతం చేసేందుకు, అధికారం పొందే దిశగా కార్యాచరణ సిద్ధం చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజున ప్రజా దర్బార్ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు అయితే అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు వినతి పత్రాలు ఇచ్చినటువంటి ప్రజల సమస్యలను అయితే మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు ఇచ్చేటువంటి వినతి పత్రాలను పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపుతానంటూ కూడా మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులకి గతంలో కీలక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ప్రతిరోజు ఎమ్మెల్యేలు లేదా మంత్రులు టీడీపీ కేంద్ర కార్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనని స్వయంగా సామాన్య ప్రజానికాన్ని తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలు ఇచ్చేటువంటి విజ్ఞప్తులు, వినతి పత్రాలను స్వీకరించాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడంతో రోజుకొకరు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో అయితే పాల్గొంటూ ఉన్నారు. సామాన్య ప్రజానికాన్ని, కార్యకర్తలకి అందుబాటులో అయితే ఉంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోవడమే కాకుండా తన నిర్ణయం అమల్లోకి వచ్చే విధంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు నిధులను అయితే ఇవ్వడం జరిగింది. మేజర్ పంచాయతీలకి 250 రూపాయల నిధులుగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ పంచాయతీలకు ఇచ్చేటువంటి నిధులను భారీగా పెంచడం జరిగింది. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు ఇస్తూ ఉంటే ఆ యొక్క నగదును భారీగా పెంచుతూ కూడా 10,000 అయితే చేయడం జరిగింది. మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తూ ఉంటే దాని ప్లేస్లో అమౌంట్ను భారీగా పెంచుతూ కూడా 25,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించే నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఉత్తర్వులు జారీ చేసి కూడా వెంటనే అమల్లోకి రావాలని, నిధులు జమ చేయాలంటూ కూడా
తన యొక్క శాఖ ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలకు చాలా తక్కువ మొత్తంలో నిధులు ఇస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలంటూ కూడా నిధులను అయితే భారీ మొత్తంగా పెంచడం జరిగింది. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రస్థాయిలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు ఎత్తి చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పైగా పనిచేసిన వ్యక్తి విజయవాడలో కనీసం ఒక్క విగ్రహాన్ని కూడా అంబేద్కర్కి తగిన గౌరవం ఇచ్చే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో భారీ మొత్తంలో విజయవాడ నగరం నడిబొడ్డున యొక్క విగ్రహాన్ని పెట్టారని, దీన్ని చూసి కొంతమంది ఓర్చుకోలేకే ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తున్నారని, ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడమే కాకుండా అంబేద్కర్ మీద జరిగినటువంటి దాడిగా, దళిత వర్గాల మీద జరిగినటువంటి దాడిగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే వర్ణించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలను ఇచ్చిందని, అధికారంలో వచ్చిన తర్వాత సూపర్ 6 చూస్తే భయమేస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా చేతులెత్తేశారు. సూపర్ 6 పథకాలను ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజలు అడుగుతున్న తరుణంలో ఈ విధంగా ఆ యొక్క పథకాలను సూపర్ 6 మేనిఫెస్టోను పక్కదారి పట్టించేందుకే కక్ష సాధింపు చర్యలు దిగుతూ ఉన్నారు. ప్రభుత్వం కనుసన్నల్లోనే అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించారని, ఆ పేరును తొలగించినటువంటి గుర్తు తెలియని దుండగులు అంటూ ప్రభుత్వం చెప్తున్నా కూడా ప్రభుత్వం కనుసన్నగల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ విధంగా దుశ్చర్య జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి ప్రభుత్వం అభ్యర్థిని బరిలో దింపేందుకు, పోటీలో నిలిచేందుకు కొంత వెనక తగ్గుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయడం జరిగింది. కూటమి నుంచి అభ్యర్థి బరిలో దిగుతారంటూ కొన్ని రోజుల క్రితం ఎంపీ సీఎం రేషు ప్రకటన చేసినా కూడా అభ్యర్థిగా ఎవరిని కూడా ఖరారు చేయకపోవడంతో కూటమి కొంత వెనక తగ్గుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. లెక్కల ప్రకారం, బలాబలాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని సునాయాసంగా గెలిచిన అవకాశం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం బలం లేకపోయినా బరిలో నిగుతుందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లతో ఇప్పటికే విడివిడిగా సమావేశమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణను గెలిపించుకోవాలంటూ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఇక కూటమి నుంచి బలం లేకపోయినా కూడా బరిలో దిగుతామంటూ సీఎం రమేష్ ప్రకటన చేసినా కూడా సరైనటువంటి అభ్యర్థి కోసం అయితే కూటమి ప్రభుత్వం వెతుకులాట చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున విశాఖ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి అభ్యర్థిగా ఎవరిని నిలబడితే బాగుంటుంది, అసలు కూటమి బరిలో దిగితే గెలిచేటువంటి ఛాన్సులు ఎంత మేరకు ఉన్నాయనేటువంటి విషయం గురించి కూడా కొంత ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కూటమి చెందినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కూటమి అభ్యర్థికి ఓటేసేటువంటి అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది సభ్యులు కూటమి అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉందని నారా చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్లుగా తెలుస్తూ ఉంది. ఎంత ఓట్లు కూటమి అభ్యర్థికి పడే విషయం గురించి ఆలోచన చేయాలని 3 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కమిటీ సమావేశం అయిన తర్వాత విశాఖ స్థానిక సంస్థల్లో అభ్యర్థిని బరిలోకి దింపాలా లేదా అనేది నారా చంద్రబాబు నాయుడికి సూచన అయితే చేయబోతున్నారు. ప్రస్తుతానికి కూటమి అభ్యర్థిని బరిలో దింపేందుకు కూటమి ప్రభుత్వం కొంత వాయిదా వేయాలని ఆలోచన తీసుకున్నట్లుగా తెలుస్తుంది.